నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు కూటమి అభ్యర్థులు మాకుంట శ్రీనివాసరెడ్డి, దామచల్ల జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్యవైశ్యులకు రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి అభ్యర్థులు. నగరంలోని పలు డివిజన్లలో ఎన్నిక ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే పాలినేని శ్రీనివాసరెడ్డి, మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరిన పాలినేని. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయని ఒంగోలు పార్లమెంటు కూటమి అభ్యర్థులు మాకుంట శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలో ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కనమర్లపూడి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాకుంట శ్రీనివాసరెడ్డిని మాట్లాడుతూ తన అన్న మాకుంట సుబ్బారామరెడ్డికి ఆర్యవైశ్యులు అంటే అమితమైన ప్రేమ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన మరణం అనంతరం మాకుంట పార్వతమ్మ, తాను ఇరుపురం కూడా ఆర్యవైశ్యులు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేసే వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు వచ్చేసిందని మండిపడ్డారు. నీతి నిజాయితీకి కట్టుబడి ఉండే ఆర్యవైశ్యులు స్థానిక శాసనసభ్యులు భయప్రాంతాలకు కూర్చేశారని ఆరోపించారు. వాణిజ్య సముదాయాన్ని నమ్ముకున్న జీవిస్తున్న ఆర్యవైశ్యుల పట్ల బెదిరింపులకు చేశారని అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఒంగోలు నగరంలో భూదందాలు, గంజాయి మాఫియా పెరిగిపోయిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్యవైశ్యులకు రక్షణ కల్పించే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకి స్వస్తి పలికి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాకుంట దామచర్ల, అదేవిధంగా మాజీ మంత్రి పనబాక లక్ష్మీలను ఆర్యవైశ్య సోదరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎక్కల తులసిరావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు టూంకి రాజేష్తో పాటు పలువురు ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన యువ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ గారి వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఏదో హడావుడికి అసలుగా కనిపిస్తారు, తర్వాత దాని గురించి పట్టిస్తారు. పార్లమెంట్ మెంబరు అయినా కాకపోయినా ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు మన అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మామూలుగా ఉండే వాళ్ళకి జరిగినటువంటి మీటింగ్ ఈరోజు మధ్యాహ్నం ఈ మీటింగ్ మేము పార్టీ నుంచి తీసుకొని చేయొచ్చు అది, కానీ మేము అలా కాదు. ఈ సాయంత్రం మీటింగ్ జరగబోతుంది. వాళ్ళు దానికి మేము చీరలు సాధనిస్తామన్నారు. అంటే మన వయసులో అంత చులకన అయిపోయారు. చీరలు సాధనిస్తే మనం పడిపోతామా, వాళ్ళేమో మా కొనదాంట్లో సింపుల్గా చేసుకుంటామని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని సన్మాన కార్యక్రమం ఉంది. మీకు జస్ట్ ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ వ్యాపారం చేసేవాళ్ళు, మీకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది మీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఈ గత 5 సంవత్సరాల్లో ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఏ పరిస్థితిలో ఉండేది మీకు అందరికి తెలుసు.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తీసుకుపోతారనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అదే విధంగా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే డెవలప్మెంట్ తీసుకుపోయేదానికి అన్ని చర్యలు తీసుకుంటారు. సో మీకు ఎకనామిక్ యాక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది, గ్రోత్ వస్తుంది, మీ బిజినెస్ అన్ని గ్రోత్ అవుతాయి. సో మీరు 100% సైకిల్ గుర్తుకి 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆర్య వయసులు ఎంత సహనంతో ఎంత శాంతియుతంగా వాళ్ళ వ్యాపారాలు తీసుకుంటూ వాళ్ళ పనులు చక్కదిద్దుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ఆర్య వయసులు సైతం ఈరోజు వ్యాపారాలు నష్టపరిచే విధంగా వాళ్ళ మీద భౌతిక దాడులు చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పేరు చెప్పుకోవడానికి ఆర్య వైశ్య కార్పొరేషన్ పెట్టారు, కానీ అసలు ఆ కుర్చీ ఎక్కడుందో కూడా ఈరోజు ఎవరికి తెలియదు. కూర్చునే కుర్చీ కూడా ఇందాక సోదరుడు గుప్తా గారు మాట్లాడాడు. ఆర్య వయసుడు కాబట్టే అతని మీద గంజాయి చేసేసారు. అదే ఇంకొక వ్యక్తికి ఇంకొక కమ్యూనిటీ అయితే బాలయ్య శ్రీనివాసరెడ్డి ఆ సాహసం వైశ్య సామాజిక వర్గానికి ఏనాడు ఇంత పని కూడా చేయనటువంటి వ్యక్తి. అంతేకాకుండా వైశ్య సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి కూడా బాలయ్య శ్రీనివాసరెడ్డి ఒక్కడే. 98లో మన శ్రీకాకుళం వెళ్ళి వైస్ చైర్మన్ గారు ఇచ్చిన దగ్గర నుంచి వైశ్యుల మీద ఆయనకి ఏమాత్రం ఆలోచనతో మన కళ్ళ కట్టిన కనిపిస్తా ఉంది. జరిగిన పరిస్థితుల్లో కూడా ఒకసారి తులసిరావు గారు ఆయన ప్రత్యర్థి, ఒకసారి సీతా రాఘవరావు గారి ప్రత్యర్థి. సీతా రాఘవరావు గారు చెప్పినప్పుడు కానీ తులసిరావు గారు చెప్పినప్పుడు కానీ మన వైశ్య సామాజిక వర్గాన్ని ఎంత ఇబ్బంది పాలు చేశాడో మీ అందరికీ తెలుసు. తప్పకుండా కూడా కాంప్లెక్స్ లో కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి మనం చేసుకుంటామని పరిస్థితి. ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే మీ అందరూ కూడా తెలుగుదేశాన్ని చేశారు, నేను పైన ఇప్పుడు పడగొడితే ఏం చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు మనలో వచ్చి చెప్పారు, ఇలా నక్కనాడని చెప్పంటే ఒక ఇటుకనే కదిలి మనం చూద్దామని చెప్పి కూడా నేను మనలో చెప్పాను. అంత ధైర్యం అంత లేదు, మాట్లాడటం వల్ల ఈ రోజు చెప్తే ఎవరు కూడా జోలికి వచ్చే పరిస్థితులు ఉందని చెప్పి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటి వ్యవస్థ ఈరోజు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల ముందు చూసేవాడు ఏం చేయాలి, ఈ రాష్ట్రానికి మనం బైఫర్కేషన్ అయిపోయాం, అప్పుల్లో బాధల్లో బయటకు తీసుకొచ్చారు, క్యాపిటల్ లేదు, పరిస్థితులు లేదు, ఎక్కడ కూర్చొని మనం నడపాలని లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మనం ఆ రోజు అమరావతిని పెట్టుకొని ఈరోజు అసెంబ్లీ కానీ ఒక సెక్రటేరియట్ కానీ ఒక ఎల్లి కూడా ఒక రూపం తీసుకొచ్చారు. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ రూపానికి 10 రూపాయలు పెట్టుంటే ఈరోజు మన క్యాపిటల్ రెడీ ఆయన కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మనం చేయకూడదు, దాన్ని పడగొట్టాలి అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి 4 రాజధానులు అని చెప్పి ప్రజలను నమ్మబెట్టి ఉండేవాళ్ళని కూరుస్తా ఈరోజు 5 సంవత్సరాలు అప్పులు కట్టాడు. మళ్ళా డబ్బులేమో 12 లక్షల కోట్లు అప్పులు చేసి వచ్చారు. ఆ 12 లక్షల కోట్లు ఈరోజు ఎన్ని భారాలన్నీ కూడా మన మీద పడుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మన మీద భారాలు పడి ఈరోజు ట్యాక్స్ రూపంలో ఎన్నో కట్టే పరిస్థితుల్లో ఈరోజు మనం ఎదుర్కొని చెప్పుకోండి తెలియజేస్తాం. అదేవిధంగా పార్వతమ్మ గారైనా నేనైనా మీ ముందుకు వచ్చాం, మా అబ్బాయి కూడా రామరెడ్డి కూడా మీ ముందుకు వచ్చారు. మీ సేవలోనే ఉండాలనేది మా లక్ష్యం. అది ఇప్పటికి కూడా మీరు చెప్పిన మీరు పెట్టిన ఆ అభిమానం ఇప్పుడు కూడా మర్చిపోలేదు అనేది కూడా చెప్తున్నా. నేను కాలాతీతం అయింది, ఎక్కువ సమయం తీసుకోలేదు, దలుచుకోలేదు. మీకు మాకు బాగుండే కుటుంబానికి దామచర్ల కుటుంబానికి ఎంతో అత్యుత్తమైన సంబంధం ఉన్నది. ఎందుకంటే బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ముందే పెద్ద ఆయన ఆంజనేయులు గారు, దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం కూడా ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ రోజు ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం లేదు, మీలోనే ఉన్నది ఆ శక్తి. మీలో చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడా మే 13 వరకు మీరు ఆలస్యంగానే అవుతుందనే ఉద్దేశిస్తున్నారు. వీలైతే సోమవారం రేపే ఓటు కూడా వేసేదానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్తున్నాను. 2 ఓట్లు కూడా బటన్ నొక్కేస్తాం మేము. సైకిల్ 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 అనే
ఎంతో మీకు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది అంటే కూటమి పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సోదరుడు జనార్దన్ గారు వివరించారు నాకు. అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇవన్నీ అమల్లో తీసుకొస్తాం. ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే ఒక వాణిజ్య భవన్ లాంటిది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 19-20 జిల్లాలో బాలినేని రోడ్ షో నిర్వహించారు. బాలినేనికి రోడ్ షోలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముందుగా 20 జిల్లాలో బాలినేని రోడ్ షో నిర్వహించారు. ప్రతి వీధి తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర ప్రాంతాల్లో తిరుగుతూ 19 డివిజన్లకు విచ్చేసిన బాలినేనికి డివిజన్ కార్పొరేటర్ వైసీపీ నాయకులు గుమ్మడికాయలతో హారతులు ఇచ్చి పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. 19 డివిజన్లతో పాటు పలు ప్రాంతాలలో వాహనంపై తిరుగుతూ ప్రజలకు ఫ్యాన్ గుర్తుకు చూపిస్తూ మళ్ళీ ఆస్వాదించాలని కోరారు. ప్రజలు కూడా బాలినేనికి ఫ్యాన్ అంటూ చేతులు ఊపారు. ఇక మళ్ళీ మీరు గెలుస్తారంటూ ప్రజలు ఆస్వాదించారు. బాలినేని ప్రచార రథం దిగి నడుచుకుంటూ ప్రజలకు కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఇక ప్రచారం చివరిలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాక స్థానిక మహిళలతో ముచ్చటించారు. ఇక కేరళ దుకాణదారుడు బాలినేనికి చెవిరెడ్డికి కూల్ డ్రింక్స్ ఇవ్వగా కార్యకర్తల మధ్య కూల్ డ్రింక్స్ తాగుతూ సందడి చేశారు. రోడ్ షోలతో వైసీపీ కార్యకర్తలలో జోష్ను నింపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ కఠారి శంకర, డివిజన్ కార్పొరేషన్ పసుపెట్టి విజయలక్ష్మి శ్రీనివాసరావు, ఇతర సురేష్ బాబు, డివిజన్ అధ్యక్షులు సురేష్, రాజేష్, ఇన్ఛార్జి దురిపూడి ప్రసాద్, మేకల శ్రేణు, రమేష్, బ్రహ్మారెడ్డి, అంజురెడ్డి, జాన్సన్, యేసోపు, జాష్వా, సునీల్, కరుణాకర్, రవి, అదేవిధంగా సురేష్, నరేష్, సౌరి, సాయి, కోటి వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా మీ పవిత్రమైన ఉంటామ్మా. ఫ్యాన్ గుర్తు చేయమని శ్రీనివాస్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలుపుతారు. ముందుకెళ్ళండి. అవునమ్మా. శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మనమందరిలో కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలి. వాసన గెలవాలి. ఒంగోలులోని బందర్ రోడ్లో గల మాజీ కౌన్సిలర్ అనంత మల్లికార్జున నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన దామచర్ల జనార్దన్ రావుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అనంత మల్లికార్జున రూపొందించిన దామచర్ల జనార్దన్ చేసిన అభివృద్ధి బుక్లెట్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అనంత మల్లికార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వీధి విధానాలను నచ్చక తను ఆ పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో కాలంగా బాలినేని గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు కూటమి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు విజయం సాధించడంతో పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అనంతరం దామచర్ల జనార్దన్ రావు దంపతులు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగిరాజు రాంబాబుతో పాటు పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెడీ ఒక్క నిమిషం నేను కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా పనిచేశాను. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఎంతోమందికి సేవ చేశాను. కానీ నా సేవల్ని మా నాయకుడైన కొంతమంది వ్యక్తులు గుర్తించలేకపోయారు. ఇప్పుడు నేను ఆ పార్టీకి రిజైన్ చేసేసి ఈనాడు దామచర్ల రియాజు వాళ్ళ సమక్షంలో నేను ఒక బుక్లెట్ తయారు చేశాను. దామచర్ల గారు 2014లో చేసిన 2014 నుంచి 2019 దాకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి నేను ముగ్ధుడినై నేను ఒక బుక్లెట్ తయారు చేశాను. ఆ బుక్లెట్ ఆవిష్కరణకి ఈరోజు దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ సతీమణి గారు సత్యలత గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఇక నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో నేను అవినీతి రహితంగా నేను మున్సిపాలిటీలో 10 సంవత్సరాలు పనిచేశా. అతను బాలినేని శ్రీనివాసరెడ్డి నేను అవినీతి పరుణ్ణి, నేను మీకు అవినీతి చేస్తాను, మీకు ఏదైనా చేయలేను అని చెప్పి బహిరంగంగా చెప్పాడు. అది కరెక్ట్ కాదు. అతను అవినీతి పరుడు. అతను టైం దొరికితే పేకట 10 రూపాయలకి వడ్డీకి తెచ్చుకున్న వ్యక్తి ఈనాడు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధితోని జనాలకి పంచి గెలవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. దామచర్ల జనార్దన్ డెఫినెట్గా గెలుస్తాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్ళా చేస్తాడు, అనేక కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి ఈ విధంగా నేను తెలియపరుస్తాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే సంక్షేమం అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని కరవతి ప్రాతపాడు అదేవిధంగా మండువారిపాలెం గ్రామంలో బాలినేని రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కరవతి గ్రామంలో ఎంపీటీసీ మన్నే శ్రీనివాసరెడ్డి, సొసైటీ చైర్మన్ వాక కృష్ణారెడ్డి, నాయకులు, ప్రజలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో బాలినేని మాట్లాడుతూ భూమి లేని నిరుపేదలకు భూమి పట్ట ఇవ్వడంతో పాటు 25,000 గృహ చట్టాలు ఇచ్చామని అన్నారు. పోతరాజు కాలువల శుద్ధీకరణ పనులు, డంపింగ్ యార్డు, హైటెన్షన్ వైర్ల స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం పూర్తయిందని అన్నారు. గ్రామంలో అంతర్గత రోడ్లను, సిపి రోడ్లు, డొంక రోడ్లను మెటల్ రోడ్లుగా మార్పులు చేశామని చెప్పారు. కాలనీలు, డ్రైనేజీలు, సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టామని అన్నారు. నాడు నేడు కింద జడ్పీ హై స్కూళ్లలో జూనియర్ కాలేజీ ప్రారంభమైందని, పిహెచ్సికి నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఇక గ్రామ చెరువు పూడిక తీసి వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామని బాలినేని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డి కోటేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ చంచు రామకృష్ణ, సోమశేఖర్, మాజీ ఎమ్మెల్యే కుసుకుర్తి ఆదెన్న, అదేవిధంగా క్రాంతి, పాలపర్తి రమేష్, దార్ల బాబు, మిడసాల కృష్ణ, అంకారావు, ప్రసన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అంజురెడ్డి, మాజీ ఎంపీపీ రమేష్ బాబు, మాజీ సర్పంచ్లు రాఘవ, వెంకటేశ్వర్లు, చుండూరి రవి, మేడుకొండి కోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, పెరంకొం సుబ్బారావు పాల్గొన్నారు. వాసనకి బ్రహ్మరథం పడుతుంటే వాసంగా మళ్ళీ చూడదు. ఇన్నిసార్లు గెలిపిస్తా, మళ్ళీ ఒకసారి గెలిపిస్తా. సత్రంలో 2 ఉంటుంది. ఇది మరీ గుర్తు పెట్టుకోండి. 4
ఫ్యాన్ గుర్తుకు వేసి మన బాలయ్య వాసన్న గారు మీ ఇంటికి వచ్చిన్నారు. మీరందరూ ఆయనతో ఫ్యాన్ గుర్తుకు వేసి రాబోయే సారస్వత ఎన్నికల్లో పోటీ చేయించమన్న వల్ల ఈ అమూల్యమైన పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి పేద బడుగు వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరు చూస్తున్నారు 2 నెలల్లో 58 నెలలు వృద్ధా పెన్షన్లు ఇంటికి వచ్చి మీ వాలంటీర్లు ఇస్తే ఈ 2 నెలల్లో వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పి కేసు వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానివల్ల ఈ 2 నెలలు అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడ్డారో, ఎండలో పోయి మరి ఎంతమంది చనిపోయిన సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ వాలంటీర్లు వచ్చి మీ ఇంటికి పెన్షన్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అవన్నీ అమలు చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా శివిరెడ్డి భాస్కర్రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారిద్దరికి కూడా ఈ గ్రామం మంచి మెజార్టీ ఇస్తారని ఈ గ్రామంలో నుండి ప్రజలు అపూర్వ స్వాగతం మాకు తెలియజేస్తూ ఉంది. కావున ఈ కరవది గ్రామస్తులను తెలియజేద్దామనగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఒక ఓటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా, అదేవిధంగా శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా ఒక ఓటు, అదేవిధంగా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఈ ఒంగోలు అసెంబ్లీ ప్రజలు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఒంగోలులోని టీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో నందు జరుగుతున్న ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఒంగోలు కూటమి పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ జరుగుతున్న తీరును అక్కడ అధికారులు అడిగి మరీ తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సూచించారు. సంక్షేమ పథకాలు యథావిధిగా తిరిగి కొనసాగాలంటే మనమందరం మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, సతీమణి శ్రీ కావ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరం కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ నందు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ కావ్యకు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ ప్రజలను ఆప్యాయతతో పలకరిస్తూ శ్రీ కావ్య ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గంటా రామానాయుడు, షేక్ ఇనియాతుల్లాతో పాటు పలువురు పాల్గొన్నారు.
మా ఓట్లన్నీ అట్టే ఒంగోలులోని కమ్మపాలెం నందు గల తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మీయ విందుకు విచ్చేసిన వారికి మాధవ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దామచర్ల పూర్ణచంద్రరావు, అదేవిధంగా దామచర్ల సత్య, ఆయనబత్తిన గరశ్యామ, అదేవిధంగా కార్పొరేటర్ రమణయ్య, కొఠారి శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి అమ్ముడుపోయి ఆ పార్టీలో చేరిన కార్పొరేటర్లకు నీతి నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని నగర మేయర్ గంగాడ సుజాత సవాల్ విసిరారు. బాలినే నివాసంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో పాటు ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో ప్రజలు చెంప చెల్లుమనిపించారని అన్నారు. కానీ నేడు అదే బాటలో పయనిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైసీపీకి కార్పొరేటర్లను సంతలో పశువుల్లాగా 20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయడం ద్వారా ప్రజానికానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మేయర్ ప్రశ్నించారు. టీడీపీకి సరైన గుణపాఠం చెప్పేందుకు ఇప్పటికే ప్రజానికం సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాజా పరిణామాలతో టీడీపీని జనం మరింత అసహ్యించుకుంటున్నారని అన్నారు. డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు మాట్లాడుతూ సంతలో పశువులను కొన్నట్లుగా కార్పొరేటర్లను కొనుక్కోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడం సాధ్యపడని టీడీపీ వారు సంబరపడ్డారని, కానీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోరాడి మరి 230 కోట్ల రూపాయలు తెప్పించి పేదల కళ సాకారం చేశారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్ షేక్ ఇంతిజార్, అదేవిధంగా అమ్మటి ప్రసాద్, ఇమ్రాన్, ఆదిపూడి, గిరిజా శంకర్, శాండిల్య, వైసీపీ నాయకులు పసుపులేటి శ్రీనివాసులు పాల్గొన్నారు. మరి నిన్న 3 రోజులకు ముందు మా కార్పొరేటర్ని వేరే పార్టీకి, టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమై దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మనల్ని ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి, కనీసము ఈ మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు, పార్టీ అంటే ఏమిటి ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళని కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధముగా ప్రతి చోట 50% రిజర్వేషన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఇక్కడ ఇంకా 26 మంది మహిళలకి అవకాశం కల్పించి మరి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులు వాసన్న మాకు మహిళల్ని గుర్తింపు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా అవకాశం కల్పించి మరి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాసన మాకు ఇచ్చినటువంటి భిక్ష. మొన్ననే మన 4 రోజుల క్రితమే ఈ విషయాన్ని కూడా కార్పొరేటర్లు అందరూ ఘంటాపథంగా కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. అయినా మరి టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయభ్రాంతులు గురిచేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉండేటువంటి కార్పొరేటర్లపై గురిపెట్టి వారిని ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అలాగే మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి మరి సంతలో పశువులను కొన్నట్లుగా మరి 20 లక్షలకి 30 లక్షలకి కొనడం అనేది అది ఎంతవరకు సబబు, అది కూడా ఎలక్షన్ టైంలో ఇది ఎంతవరకు సబబు అనేది మీ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము. ఏదైతే
మన వాసన్న కార్పొరేటర్లు వెళ్ళారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అలాగే మనకు కూడా బేరాలు వచ్చినాయి. ఆ బేరాల్లో నాకు ఇంత ఇస్తామని చెప్పారు. నేను ఆ ప్రభావాలకి లొంగకుండా నేను వాసన్నే మా ఎజెండా అని నేను వాసనతో చెప్పడం జరిగింది. అలాగే నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఆ చెప్పిన వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఎప్పటికైనా వాసనతోటి ఉంటానా, నేను వాసన వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదు. అధిష్టానాన్ని వాసన్న గారిని అనేక విధాలుగా కొంచెం మనస్తాపానికి గురి చేస్తున్నటువంటి వారిని దయచేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎటు కూడా మా పైన లేదు, అంతా వాసన్న గారితో, వాసన్న గారికి వెన్నుదన్నుగా మేము ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి ట్రోల్స్ మా పైన రాకూడదని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీసీ మైనారిటీలకు అనేకమైనటువంటి పెద్దపీట వేసి మరి అనేక సంక్షేమ పథకాలు బీసీ మైనారిటీలకు ఇస్తున్న సమయంలో మరి రాబోయే గవర్నమెంట్ 135 సీట్లు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. అలాగే సుమారు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మెజారిటీతో వాసన్న ఒంగోలులో మరి 7వసారి నిలబడి 6వసారి గెలవబోతున్నారని మరి మీడియా ముఖంగా తెలియజేస్తూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలా అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళు కూడా అంత అమాయకులు కాదు. మా కార్పొరేటర్లు నువ్వు అనుకున్నంత ఏమీ ఇక్కడ ఎవరు లొంగే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు లొంగరని కూడా నేను భావిస్తున్నా. వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళ విగ్రతగా వదిలేస్తున్నా. వాళ్ళు ఈ 3 ఏళ్ళలో అన్న దగ్గర, వాసన దగ్గర ఎట్లా ఉన్నారు, ఏం చేయించుకున్నారు, ఎవరెవరు ఎన్ని పనులు చేయించుకున్నారు ఆయన దగ్గర, ఆయన వాళ్ళు ఎట్లా చూశాడనేది వాళ్ళ విగ్రతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే నా తోటి కార్పొరేటర్ కాబట్టి నేను వాళ్ళని ఏమన్నాను. ఎందుకంటే అది వాళ్ళ ఎందుకు వెళ్ళారనేది వాళ్ళకు త్వరితగతిలో తెలిసిపోతుంది. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ అనేది వాళ్ళు చాలా తొందరగా తెలుసుకుంటారు, తర్వాత బాధపడతారని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఇక్కడి నుంచి మా కార్పొరేటర్ అందరం కూడా ఎవ్వరు కూడా ఏ ప్రలోభాలకి లొంగరని, మేమందరం కూడా వాసన వెంబడే నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తూ ఒకసారి మళ్ళీ కూడా మొన్నటి దాకున్నటువంటి మాలో భాగమైనటువంటి కార్పొరేటర్లు మీరు కూడా ఆలోచించుకోండి. మరి సమయం ఇది కాలేదు, మనకు పశ్చాత్తాపం అనేది మీలో ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాసన మనం ఎంత ప్రేమించాడు, వాసన ద్వారా మనం ఎంత లబ్ధి పొందాము, మరి పార్టీకి విధేయులుగా ఉన్నాము. కేవలం ఈ అరాకొర ఇదేదో వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్లకి ఎవ్వరు కూడా ఇది కాకుండా మళ్ళీ కూడా ఆలోచించాలి. మరి మిగిలినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా వాసన్న గెలుపుకి కృషి చేస్తాం. మా కాడ ఉన్నప్పుడు ఏమన్నా మా కార్పొరేటర్లు మీకేమన్నా వాళ్ళు చేటర్స్గా కనపడతారు. అదే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేలేకి వీళ్ళని మీరు దగ్గరికి తీసుకెళ్ళి ఆప్యాయతతోటి వాళ్ళని ఏ విధంగా గౌరవించాలనే దానికి అనేక రూపాలుగా మీరు ప్రయత్నాలు చేసి వాళ్ళని తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నాము, పార్టీలో ఉన్నప్పుడు మేమందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భిక్షవాళ్ళని వచ్చిన వాళ్ళు. మేము డైరెక్ట్గా మా ఫ్యామిలీస్ ఏమి రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీలు కాదు. మేము వచ్చాము, అతను గెలిపించాడు, అతనికి మేమందరం సపోర్ట్గా ఉండి పనిచేయాలి. కొంతమంది ఏదో కొన్ని వ్యసనాల వల్ల బానిసలైన వల్ల వాళ్ళు ఏదో 2-3 తీసుకెళ్ళి దాన్ని ఇంకో రకమైనటువంటి ప్రాపగాండా మరి కార్పొరేటర్లు అంతా చులకన చేసే విధంగా బయట ఇంకా 10 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు, ఏదేదో మార్కెట్కి పోయి మట్టం కొన్నట్టు ఈజీగా మాట్లాడుకుంటున్నారు పబ్లిక్లో. ఆ రకం అవకాశం కూడా మా కార్పొరేటర్లు చేసినందువల్ల అనుకోండి. అది కూడా వీళ్ళు పోకపోతే మాకు కూడా అంత ఉండదు. ఏ రూపాయలైనా వాళ్ళు చేయొచ్చు, కానీ పోవటం అనేది కరెక్ట్ కాదు కదా. ఒక నాయకుని తయారు చేస్తాడు. ఆ నాయకత్వం ఎన్నికల టైంలో ఉపయోగపడి ఇంకా ప్రజలకు సేవ చేసి వాళ్ళు సేవ చేసినవన్నీ కూడా ప్రజలకు నిర్వహించి విజయానికి చేకూర్చే విధంగా కార్పొరేటర్స్ పనిచేయాలి. అలాంటి తరుణంలో పీక్ టైంలో వచ్చిన టైంలో ఈ రకంగా చేంజ్ చేసి వెళ్ళిపోవడం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ప్రజలు తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, ప్రజల మనసులు కొని ప్రజాభిప్రాయంతో రేపు మరోసారి ఆయన విజయానికి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజయానికి ఈరోజు ప్రతి వార్డులో కూడా ప్రచారం జరుగుతుంటే అన్ని దిక్కులా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆ విజయాన్ని సహించలేక ఇలాంటి పేడ్ ఫిరాయింపులు చేయటం నైతికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి
మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేమకుర్తి మండలం చీమలమర్రి గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరామ బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాలను గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను మరియు బాపట్ల పార్లమెంటు ఎన్డీ అభ్యర్థి తానేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం దాని తర్వాత నీటి సమస్య ఉంటే అక్కడ రోడ్డు మీదే ట్యాంకర్ కట్టం పైప్ లైన్ కూడా వేయించారు, శాంక్షన్ చేసి వేయించాం. 5,000 అడిగినట్టు ఇల్లు శాంక్షన్ చేయించాం, ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ. దాని తర్వాత సీఎం రిలీఫ్లు అనేక సందర్భంలో ఇక్కడ ఇంటింటికి వచ్చి సీఎం రిలీఫ్ ఇచ్చిన విషయాలు మీ అందరికీ వచ్చు. చివరికి పాస్టర్ గారు కూడా నేను ఇంటికి వచ్చి ఇచ్చిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తాను. మే 13న తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేమకుర్తి పట్టణం గంగా కాలనీ, హిమగిరి కాలనీలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరామ బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొన్న ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంటు ఎన్డీ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, అదేవిధంగా మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరినీ నమ్ముకుంటే మీ విజయ్ కుమార్ 15 సంవత్సరాల నుంచి ఉన్న, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటే అది చాలా ఎక్కువ. 20 సంవత్సరాలు మీ కాన్స్టిట్యూన్సీలో మీకోసం నేను పనిచేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, మే 13 ఎలక్షన్లో 4 సార్లు పోటీ చేశాను కాబట్టి 4వ సీరియల్ నెంబర్ ఇచ్చారు మాకు. అంటే తెలియకుండా 1, 2, 1 క్యాండిడేట్ 2, 3, 4 బిఎన్ విజయ్ కుమార్ సైకిల్ గుర్తు. దాని పక్కన ఒక బటన్ ఉంటుంది, అది గట్టిగా నొక్కండి. ఈసారి వాతావరణం చూస్తూ ఉంటే అటు చంద్రబాబు ఖచ్చితంగా సీఎం అయ్యేటట్టున్నాడు. మీ ఆదరణ చూస్తూ ఉంటే నేను కూడా ఎమ్మెల్యే అయ్యేటట్టున్నాడు. దానికి ఏమి ఇబ్బంది లేదు. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మన హేమగిరి కాలనీ వాళ్ళు, మా ఎస్టీలు, మేము 2 రోడ్లు వేసిన ఎస్టీలు, ప్లాట్లు ఇచ్చిన ఎస్టీలు మాకు బాగా ఓటేసి కనపడితే మాకు కూడా సంతోషం. మేము పనిచేసిన వాళ్ళు మాకు బాగా ఓటేశారు మా ఎస్టీలు అని నేను కూడా సంతోషంగా ఫీల్ కావాలి. అందుకని మీ అందరూ గట్టిగా ఓటేయండి, గెలిపియండి. ఈ 5 సంవత్సరాలు మీకోసం ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తానని, చెప్పిన పనులను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చీమకుర్తి మండలం పులికొండ గ్రామంలో పలువురు నాయకులు వైసీపీ నుండి సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేమకుర్తి మండలం ఆరేళ్లపురం గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరరాంబాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను మరియు బాపట్ల పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి తెనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, మండల టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు త్యాగం పాడే ఇచ్చారు. ఆ హామీలు ఏది పూర్తి చేయని విషయం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఉదాహరణకి మద్య నిషేధం చేస్తానన్నాడు. 70 రూపాయల మంది 200 రూపాయలు చేశాడు. ఆ 200 రూపాయల మంది కూడా అది చాలా కల్తీ మందు. తాగితే ఎక్కడ లేని జబ్బులు, ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అదే కాకుండా బీసీలకి అందరికీ చదువు అనేది చాలా ముఖ్యం. అప్పుడు ప్రతి పిల్లవాడికి అమ్మ ఒడి ఇస్తాను 15,000. ఈసారి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే వచ్చిన తర్వాత ఒక్కరికే ఇస్తా ఉన్నారు. ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు. ఒకటి చదువుకొని ఇంకోటి ఏం చేయాలని మీ అందరూ ఆలోచించుకోండి. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంతమందికి చదువుకుంటారో అంతమందికి 15,000. ఒకరు వస్తే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000, 3 ఉంటే 45,000. ఎంతమంది ఉంటే అన్ని అనేది మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. అదే కాకుండా బీసీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈసారి వచ్చిన వెంటనే బీసీ డిక్లరేషన్ అని చాలా పథకాలు పెట్టారు, చాలా అంశాలు పెట్టారు. దాంట్లో ఒకటి ఏంటిదంటే పెన్షన్. మీ అందరికీ తెలిసి పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు జూన్ నుంచి చేస్తా ఉన్నారు. పెన్షన్ 4,000 రూపాయలు. పెన్షన్ 4,000 ప్రతి స్త్రీకి 50 ఏళ్ళు దాటిన స్త్రీకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ బీసీలకి అనేక ఆదరణ స్కీమ్లో అనేక లోన్లు ఇస్తారనే సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాను. ఒంగోలులో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ నివాసంలో 4 లప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన 100 కుటుంబాలు వైసీపీ నుండి దివి పున్నారావు గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామిని బాల, అదేవిధంగా రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు తెల్ల మనోజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జి కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, కుమ్మడి సాయిబాబా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు జాన్సన్, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గారి గెలుపు కోసం బూరేపల్లి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన వారిలో సుంకర గురవయ్య, సిరిమల్ల వీరాంజనేయులు, కురిచేటి పోతరాజు, కేశవరపు గురుప్రసాద్, కాపూరి నాగరాజు, మందా యషియా, కాపూరి దేవదాసు, పమిడి అవినాష్, పమిడి రామకృష్ణ, కేశవరపు గోవింద రాజులు, అదేవిధంగా దాసరి మరియదాసు, తెల్ల రామాంజనేయులు, కాపూరి సుబ్బారావు, కురిచెట్టి చరణ్, బొమ్మనపోయిన ప్రసన్నాంజనేయులు, కురిచెట్టి పోతరాజు, కొక్కుమాను సుబ్బారావు పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు జయంతిబాబు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు బొడపాటి రామకృష్ణ, కొమ్మలపాటి సుబ్బారావు, రవిపాటి శ్రీనివాసరావు, కొమ్మలపాటి నవీన్, తాతపూడి నాగరాజు, అదేవిధంగా దాసరి నవీన్, బొమ్మనపోయిన శ్రీనివాసరావు, కొనికి వెంకయ్య, పాలబడుగు నిఖిల్ పాల్గొనడం జరిగింది. 2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంతనూతలపాడు మండలం పి గుడిపాడు గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంటు ఎన్డీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామినిపాల, అదేవిధంగా నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు, మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.